బోర్డు దగ్గర కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు జనరల్గా, అంటే ఏం జరిగింది? అయితే అందరు కూడా తెలిసినటువంటి విషయమే, గత 5 రోజులుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో జరుగుతున్నటువంటి అవకతవకలన్నిట్లను కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బయట పెట్టింది. జరిగినటువంటి అన్యాయం అంతా కూడా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. అన్ని టీవీ ఛానళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిన్ననే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందర ధర్నా చేసే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కొందరు నాయకులని చైన్లతో కట్టేసి మరి అక్కడ ఉన్నటువంటి పేరెంట్లను కొడుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ కూడా అరెస్టు చేసి అతి నీచంగా అతి అరాచకంగా ఇబ్బందులు పెట్టిన సందర్భం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఈ స్టూడియోకి రావడానికి 10 నిమిషాల ముందు నేను ఏదైతే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో న్యాయం జరగడం లేదు, ఈ యొక్క ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో జగదీశ్వర్ గారు మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి ముట్టడి చేద్దాం, ఆయనను అసలు మాకు జవాబు ఇవ్వండి, ఇన్ని రోజుల నుంచి రావణ కాష్టంగా రాష్ట్రం అంతా కూడా ముందుకు జరుగుతుంటే ఏ మినిస్టరే కానీ లేకపోతే ఏ అధికారే కానీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మినిస్టర్ గారిని అడుగుదామని ఈ రోజు పోతే విద్యార్థులని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆ యొక్క విద్యార్థులను అతి క్రూరంగా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది రాష్ట్రంలో. మేము అడుగుతుంది విద్యార్థులకు న్యాయం కావాలి. లైవ్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడా నిజాలు. అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ఏదైతే కరెక్షన్ ఏదైతే చేసిందో ఆ యొక్క సంస్థ కానీ అందరూ కూడా ఒప్పుకున్నటువంటి సందర్భమే. అందరూ తప్పును ఒప్పుకున్న తర్వాత మీరు చేసిన తప్పు శిక్ష అనుభవించాల్సింది మాత్రం విద్యార్థులు అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా సహించదు. విద్యార్థులకు న్యాయం జరిగేదాకా ఏబీవీపీ ముందుకు సాగుతుంది అని చెప్పి ఒక సందర్భం తెలియజేస్తున్నాం. మినిస్టర్ క్వార్టర్స్ కి ఈ రోజు వెళ్ళినాం. ఈ రోజు ఇక్కడ న్యాయం జరగకపోతే రేపు సీఎం క్వార్టర్స్ ను కూడా సీఎం క్యాంపస్ ని కూడా ముట్టడించడానికి ఏబీవీపీ కాడదని చెప్పేసి ఒక సందర్భం తెలుస్తున్నాము. ఇప్పుడైనా సరే కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు మీరంతా కూడా మీ మినిస్టర్ అంతా కూడా కూర్చొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఆల్రెడీ ఈవెన్ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తను ఒక మంచి పాయింట్ అన్నాడు, సో జరిగితే అని ఆయన చెప్పడం జరిగింది. సో జరిగితే అనే సిచ్యువేషన్ లోనే ఉంది, అంటే నిజంగానే జరిగితే అనే సిచ్యువేషన్ ఆ వర్డ్ కి జరిగితే అని మినిస్టర్ గారికి సింపుల్ గా అనిపించచ్చు, బట్ ఇక్కడ 17 మంది ప్రాణాలు పోయినాయి. రీవాల్యుయేషన్ చేసి మార్కులు వేయొచ్చు, లేకపోతే ఇంకోటి సప్లీలు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. మరి ఇప్పుడు తప్పు జరిగినటువంటి చిన్న తప్పుకు 17 మంది బలైనారు. ఈ యొక్క చిన్న తప్పే అని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకొని ఆ యొక్క 17 మందిని ఇప్పుడు తెచ్చేయగలుగుతారా? విద్యార్థి పరిషత్గా మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క గ్లోబరీనా అనే సంస్థకు ఇవ్వడానికి ఆ యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కాజ్ ఏంది మాకు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నెన్నో గుడ్ గవర్నెన్స్ కానీ మంచి మంచి కంపెనీలు కానీ ఈ యొక్క కంపెనీలలో ఆరితేరినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటికి అన్నిటికీ కాకుండా ఎటువంటి వాళ్ళకి అనుభవం లేనటువంటి సంస్థకు ఎందుకు ఇచ్చినారు ఈ యొక్క కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ? నంబర్ 1 పాయింట్. అదే విధంగా జేఎన్టీయూ కాకినాడ మీ అందరు కూడా తెలిసినటువంటిది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జేఎన్టీయూ కాకినాడలో ఇదే కంపెనీ తప్పు చేసింది. తప్పు చేసినందుకు ఈ యొక్క కంపెనీ తప్పు చేసినందుకు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఈ యొక్క కంపెనీని తొలగించడం జరిగింది. ఇలాంటి కంపెనీని మన సీఎం కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఏమనంటే మనం తెలంగాణని బంగారు తెలంగాణ చేద్దామనేసి అంటారు. మరి విద్యా వ్యవస్థలను ఇలాంటి అవినీతి పరులని ఇన్వాల్వ్మెంట్ చేయడంలో మీ యొక్క ఉద్దేశం ఏందని చెప్పి ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ అశోక్ గారు ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్ ఉన్నటువంటి అశోక్ గారు ఈ యొక్క ఇంటెన్షన్ ఏంది, ఆ యొక్క కంపెనీని తీసుకురావడానికి ఇంటెన్షన్ ఏందని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క 2 కంపెనీలు ప్లస్ అశోక్ గారి పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ జరుగుతుంది. వాళ్ళ మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటుందో అప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వాళ్ళకు ఏం చేస్తారనేది ఒక కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రీవాల్యుయేషన్ పెట్టడం ఉత్తమం అని చెప్పేసి మేము మా ఉద్దేశం. ఎందుకంటే సప్లిమెంటరీ అంటే ఇది ఎవరు తప్పండి? ఇది వాస్తవం చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఆ యొక్క సంస్థ గ్లోబల్ బిఫోర్ కమింగ్ టు సొల్యూషన్ అంటే అశోక్ గారి మాటలు మనం విన్నాం నిన్న. అంటే ఆయన జరిగింది తప్పు జరిగింది, కన్ఫ్యూజన్ జరిగింది అనేది ఒప్పుకున్నారు. ఇప్పుడు తప్పు జరిగింది ఎవరండి? ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళు. వీళ్ళు సప్లీ ఎందుకు రాయాలి? సప్లీ రాసే అవసరం లేదు. అందరికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 11 నుంచి 12 లక్షల మంది విద్యార్థులకు ఎవరెవరైతే ఫెయిల్ అయ్యారో ఆ యొక్క విద్యార్థులకు అందరూ కూడా బెటర్మెంట్ పెట్టాలి. సప్లిమెంటరీ కాదు. సప్లిమెంట్ అంటే ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి సప్లిమెంటరీ. ఇక్కడ తప్పు ఎవరు చేశారు? ఫెయిల్ అయింది ఎందుకు చేశారు అంటే ఇక్కడ మీరు కెమెరా నుంచి మీరు జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఒక మహమ్మద్ అనే వ్యక్తికి మ్యాథ్స్ బిలో దాదాపుగా 18 మార్కులు వచ్చినాయి. ఈయన పాస్ అయ్యిండండి. సరే పాస్ అయిన అవకతవకలు జరిగినాయి అనేసి అనుకుందాము. అదే వ్యక్తి ఇంకొక స్టూడెంట్ కి 19 మార్కులు వచ్చినాయి అదే సబ్జెక్ట్ లో, ఈతను ఫెయిల్ అయ్యిండు. దాదాపుగా 92% ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క విధంగా వీళ్ళు చేసినటువంటి తప్పుల ద్వారా ఫెయిల్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయిది అయితే తప్పు లేదు కదా ఇక్కడ. ఈ అబ్బాయిది తప్పు లేనప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేయాలంటే
సప్లిమెంటరీ అనేది పెడితే ఈ అబ్బాయి నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఇన్నర్ ఫీలింగ్ ఏముంటే నేను ఇంత కష్టపడి చదివినా కానీ నేను ఫెయిల్ అయినాను, ఒక మనోభావం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్ని డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అశోక్ గారికి ఒకటి తెలియజేస్తున్నాము, అదేవిధంగా కేసీఆర్ గారికి ఒకటి తెలియజేస్తున్నాము, కేటీఆర్ కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ఏంటంటే మీరు సప్లిమెంటరీ కాదు బెటర్మెంట్ పెట్టి విద్యార్థులను ఆదుకోండి. జరిగిపోయింది. ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి పేపర్ల ముందరకు వచ్చి ఆ యొక్క విధంగా అందరూ కూడా మాట్లాడితే మేము విద్యార్థులకు న్యాయం చేస్తున్నాము, జరిగిపోయినటువంటి తప్పును మేము సరిదిద్దుతున్నాం అనేసి ముందరకు వచ్చి మాట్లాడినైతే అందరం కూడా సంతోషిస్తాం తప్ప ఈ విధంగా అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేసి చైన్లతో కట్టేసి పోలీసులతో లాఠీ చార్జీలు చేపిస్తే ఎట్టి పరిస్థితిలో ఊకునే లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా సాధించుకున్నామో ఉద్యమాలు చేసి విద్యార్థులం అందరం కూడా అదే విధంగా నిన్ను దింపడానికి సైతం మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా స్వయంగా విద్యార్థి కూడా ఆ మాట లేవనెత్తుతున్నాడు. ఓకే సార్, నేను అనేది ఏంటంటే తప్పు జరగడం అంటే తప్పు జరిగితే అంటే వీళ్ళు మొత్తం దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. అప్పుడు తప్పు ఎవరు చేశారో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజు మనం సిస్టమ్ లో ఏదో తప్పు జరిగిందంటే అక్కడ ఏదో జరిగింది మొత్తం మీద. సో దాన్ని తప్పు ఏదో తెలుసుకున్నాకనే జగదీశ్వర్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడదామని అన్నారు. కాబట్టి మనం కూడా మాట అనేది కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ న్యాయం అందరికీ న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నాం. నేను ఒకటి ఏమంటున్నా అంటే ఈ విషయంలో సరే తప్పు జరిగింది, అది గవర్నమెంట్ పరిధిలో ఉండదు అని చెప్పేసి మనం అనుకుందాం ఒక చిన్న 2 నిమిషాల పాటు. కానీ ఇక్కడ తప్పు జరిగిన తర్వాత ఇది స్టూడెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది ఇప్పుడే పిల్లలు అంటున్నారు, అన్న మాకు నెక్స్ట్ ఎంసెట్ ఉంది, తర్వాత మేము పై చదువులు చదవాలంటే మాకు టెన్షన్స్ ఉండొద్దు అని చెప్పి పిల్లలందరూ అంటున్నారు. ఇది నువ్వు వేరే రాజకీయాలు ఏదైనా ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రొలాంగ్ చేసుకుని పోయినా ఏం కాదు. ఇక్కడ తప్పు జరిగిందని చెప్పేసి అక్కడ సెక్రటరీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు, ఇక్కడ సంస్థ ఒప్పుకున్నప్పుడు సీఎం కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, అదేవిధంగా ఒక కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా తప్పు జరిగింది, ఇమ్మీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటున్నాము. యాక్షన్ తీసుకోరా అది మీ గవర్నమెంట్, మీ రూల్స్, మీ రెగ్యులేషన్ మీరు ఏమని చేసుకోండి. కానీ విద్యార్థులకు మీరు ఏం చేస్తున్నారు మాకు అది కావాలి ముఖ్యంగా. ఎందుకంటే విద్యార్థులకు రీవాల్యుయేషన్ అంతా ఇప్పుడు ఎందుకంటే ఫీజులు ఎందుకు? ఇప్పుడు తప్పు చేసింది ఎవరండి? ఇక్కడ తప్పు చేసింది మీరు. పిల్లల దగ్గర అంటే ఇంకా దండుకున్నాం దగ్గర ఇంకా దండుకుందాం అనే ఒపీనియన్లో ఉన్నారా మీరు? మన విద్యార్థులకు మేలు చేద్దామనే ఉద్దేశం మీలో ఉంటే, మీ గవర్నమెంట్లో కనుక మీకు ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యార్థి దగ్గర ఒక రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా తీసుకోకుండా ఫ్రీగా రీవాల్యుయేషన్ చేపించి, తిరిగి రీవాల్యుయేషన్ చేపించి అన్ని కూడా సక్రమంగా ఒక కంపెనీకి, కొత్త కంపెనీకి ఇచ్చి చేస్తే ఒక 2-3 డేస్ ప్రాసెస్. మరి ఇది చేయకుండా ఇంకా తప్పు ఎవరు చేసినా మేము ఎంక్వైరీ చేస్తాము. చాలా చూసినాం ఇంతకుముందు ఎంసెట్ కుంభకోణం జరిగినప్పుడు ఏబీవీపీ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. ఇదే వేదికగా మేము చెప్పినాం, మొత్తుకున్నాం. మేము ఎప్పుడు కూడా విద్యార్థి నాయకులు మా మీద అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నారు తప్ప వెలుగులోకి వచ్చేదాకా కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఏబీవీపీ ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా పని చేసినాము, గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా ఎంక్వైరీ చేసినాము. ఈ పేపర్లన్నీ ఏదో ఉట్టిగా మేము గాలికి తీసుకొచ్చినాయి కాదు, ఇవన్నీ కూడా నెట్లో ఉన్నటువంటివే. ఒక్కటి తప్పు అంటే ఒప్పుకోవచ్చండి. 9 వచ్చినోనికి పాస్ చేసి 18 వచ్చినోనికి ఫెయిల్ చేస్తే అది తప్పు కాదా? 99 వచ్చిన అమ్మాయికి 0 వేసి అది తప్పు కాదా? సివిక్స్ చదివేటటువంటి అమ్మాయికి ఫిజిక్స్ మార్కులు వేస్తే తప్పు కాదా? ఇంటర్లో పాస్ అయింది, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయింది అని చెప్పేసి అది తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో పాస్ అయ్యి సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ అనేది ఫెయిల్ అని చూపించారు. స్వయంగా అబ్బాయికే జరిగింది, ఈ అబ్బాయికే జరిగింది అంటున్నారు కదా, పక్కకే ఉన్నారు కదా. ఎందుకంటే నేను ఒకటి అంటున్నాను, ఒక అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిందండి, దాదాపుగా 432 మార్క్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ లా ఇప్పుడు రిజల్ట్ లా ఆమె ఆల్ టికెట్ నంబర్ పెట్టి చూస్తే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అని చూపిస్తుంది. అయ్యో నేను పాస్ అయినా కదా అని చెప్పి మెమోస్ తీసుకొని వచ్చింది అమ్మాయి. అంటే ఇదెక్కడ న్యాయము? అంటే ఒక్క తప్పు కాదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఒక్క తప్పు కాదండి. ఇంతకుముందు మీరు కాలర్ నేను పేరు మర్చిపోయాను, ఒక్క తప్పు కాదు సార్, ఒకటి కాదు, దాదాపుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మధ్య ఎక్కడో పేపర్లు దొరికినాయి, పేపర్స్ ఆన్సర్ షీట్స్ అన్ని కూడా దొరికినాయి అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెడితే వాల్యుయేషన్ చేసి పెండింగ్ పెట్టి ఏదో ఒక రిజల్ట్ లో మనం బయటికి వదలాలి. ఏదో ఒక రిజల్ట్ ఇప్పటికే గడువు కన్నా దాదాపుగా 7 రోజులు లేటుగా రిజల్ట్ ప్రకటించారు. మనం ఏదో ఒక రిజల్ట్ ప్రకటించాలన్న ఒక ఉద్దేశంతో తప్పుల తడకగా ఉన్నటువంటి ఈ యొక్క వాల్యూస్ అన్నిట్లను కూడా నెట్లో పెట్టి విద్యార్థుల యొక్క జీవితాలతోని చెలగాట మారుతుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భం తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు మీ యొక్క క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి 100% విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్. గ్లోబలినా సంస్థ గురించి కూడా తను అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బదులు గ్లోబలినాకి ఇచ్చారు. సో వీల్ డిస్కస్, అంటే ఒక షార్ట్ బ్రేక్ తర్వాత వీల్ డిస్కస్. రైట్, అక్కడ వ్యూవర్స్ మీరు కూడా కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వారి ఆవేదనకు సంబంధించిన విషయాలను మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఆవేదన కూడా మాతో వ్యక్తపరచవచ్చు, ఎలాంటి పరిష్కారాలు ఉంటే బాగుంటుంది. సో కొంతమంది రీవాల్యుయేషన్కి సంబంధించి, రీవెరిఫికేషన్కి సంబంధించి ఫీజులు వసూలు చేయొద్దు అంటూ కూడా